బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిల ఆదేశాల మేరకు తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై ప్రతి మంగళవారం క్లీనింగ్ డే ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్ నారాయణ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారం రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దుకాణాల పరిసరాల్లో పేరుకుపోయే వ్యర్థాలు, మురికి తదితరాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను మూసివేసి సంపూర్ణంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇందులో భాగంగానే నిన్నటి రోజున తిరుమలలోని 3వ సత్రం, పిఎస్సి 1, పిఎస్సి 2 తదితర ప్రాంతాలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను మూసివేసి పరిసరాలను శుభ్రం చేశారు. దుకాణాల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు తదితరులు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పరిశుభ్రతకు సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలను నిర్వహించే వారిపై టీటీడీ ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తిరుమలలో పారిశుధ్యం, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి పన్నీర్ సెల్వం లైవ్ లో అందిస్తారు. యాస్ సెల్వం, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంబంధించి కూడా ఏదైతే వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా సంబంధించి చూస్తే ఏదైతే భక్తుల ఆరోగ్యమే తమ ధ్యేయంగా కూడా భావిస్తూ ఇటు కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఏదైతే కూడా ఆహార విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం అందించాలన్న నేపథ్యంలో కూడా ఏదైతే టీటీడీ అధికారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా ప్రతి మంగళవారం క్లీనింగ్ డే గా కూడా ప్రకటించి ఆ రోజు హోటల్ని కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేసి క్లీన్ చేసుకున్న అనంతరం మరుసటి రోజు అంటే ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మూసివేసి ఈ క్లీనింగ్ చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కూడా ఏదైతే వారం రోజుల పాటు ఈ హోటల్ నిర్వహణ జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కావచ్చు, ఆయిల్ పడి, అదేవిధంగా గోడలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా మారడంతో పాటు ఇటు బొద్దింకలు, ఎలుకలు కూడా అధికంగా వచ్చే నేపథ్యంలోనే దీనిపై కూడా ఒక కీలక నిర్ణయం అయితే కూడా తీసుకున్నారు. ఏదైతే ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో సోమనాథ్ గారు ఉన్నారు, దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకొని కూడా ఇప్పటికే సంబంధించి కూడా ఇటు గోపి మంజూర్ని కూడా బ్యాన్ చేశారు. ఏదైతే కూడా కాలీఫ్లవర్ ఉందో ఆ కాలీఫ్లవర్ లో కూడా పురుగులు వస్తున్నాయి అనే అనేక ఆరోపణలు రావడంతో కూడా అది కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేసినట్టు కూడా ఇప్పటికే తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరొక అంశాన్ని కూడా తీసుకొని ప్రతి మంగళవారం కూడా తమ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు ఉంటారో వాళ్ళు తమ హోటల్ ని కూడా ప్రతి మంగళవారం క్లీన్ చేసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వచ్చేటువంటి భక్తులకు మంచి ఆహారాన్ని కూడా అందించాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా భావించిన నేపథ్యంలోనే ఈ చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. అయితే మొత్తానికి చూసుకుంటే తిరుమలలో సంబంధించి కూడా 162 ఫాస్ట్ ఫుడ్లు ఉంటుంది. అదేవిధంగా 6 జనతా క్యాంటీన్లు, 6 హోటల్స్ కూడా పెద్ద స్థాయి హోటల్స్ ఉంటాయి. దాంతో పాటు 128 టీ స్టాల్లు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని కూడా అక్కడికి వెళ్లి అధికారులు ప్రత్యేకంగా కూడా తనిఖీలు నిర్వహించి అక్కడ పరిశుభ్ర వాతావరణాన్ని నింపే దిశగా కూడా అడుగులేస్తున్నారని చెప్పి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే యాక్షన్ తీసుకోవడంతో పాటు లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని చెప్పి అయితే కూడా టీటీడీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ రోజుకు సంబంధించి మాత్రం అంటే అన్నప్రసాద కేంద్రానికి భక్తుల తాకిడి అధికం అవుతుందని కూడా టీటీడీ అధికారులు కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు సంబంధించి కూడా ఇటు అన్నప్రసాద కేంద్రంలో కూడా మరింత అధికంగా కూడా ఇటు అన్నప్రసాదాలు పంపిణీ చేసే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ టీటీడీ ఏదైతే షరతులు ఇచ్చిందో దీనికి ఖచ్చితంగా కట్టుబడి వచ్చేటువంటి భక్తులకు నాణ్యమైన ఆహారము, అదేవిధంగా
ఆరోగ్య భద్రతను పాటించి కూడా ఇవ్వాలని చెప్పి నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి తిరుమలలో నెలకొంది. రైట్. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సెల్వం? రైట్, ఇప్పటికే సంబంధించి కూడా అనేక రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే సంబంధించి అనేక విభాగాలతో కూడా కులంకుషంగా చర్చించి ఆ విభాగాలకు కూడా టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక సూచనలు కూడా చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 4 మాడ వీధుల్లో కూడా పర్యవేక్షిస్తూ అక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు ఈసారి అధిక మాసం కూడా రానున్న నేపథ్యంలో కూడా 2 బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకుంటే ప్రతినిత్యం కూడా స్వామివారిని 85 వేలకు మందికి పైగా కూడా దర్శించుకుంటున్నారు. అదే బ్రహ్మోత్సవ సమయాల్లో కూడా ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపైన వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి వాహన సేవను తిలకించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా చూసుకుంటే గరుడ సేవ సందర్భంగా భక్తుల భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే సంబంధించి కూడా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, అదేవిధంగా టిటిడి విజిలెన్స్ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, అదేవిధంగా సంబంధించి టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళు కూడా ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా గరుడ సేవ రోజు కూడా సుమారు 2 లక్షలకు పైగా కూడా రావచ్చు. అంటే గత ఈ ఏడాదిలో జరిగినటువంటి ఏదైతే రథసప్తమి వేడుకలు ఉందో ఆ రథసప్తమి వేడుకలకు కూడా ఊహించని విధంగా కూడా భక్త జనులైతే కూడా తిరుమలకి చేరుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి గరుడు సేవకు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి అంటే సుమారు మనకి ఈ 4 మాడ వీధుల్లో కూడా 2 లక్షల వరకు 2 లక్షల మంది భక్తులు కూడా వేచి ఉండి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆ ప్రత్యేక ప్రాంతాలు ఏవైతే 4 మాడ వీధి కార్నర్ పాయింట్లు ఎంచుకొని ఆ కార్నర్ పాయింట్ లో కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి తద్వారా కూడా 20 నుంచి 30 వేల మంది భక్తులకు ఈ గరుడ సేవను తిలకించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలోనే దీనికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ దీన్ని సత్ఫలితాలు కూడా రావడంతో ఈ విధానాన్ని ఈసారి మరింత మెరుగ్గా కూడా తీసుకెళ్లే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. ముఖ్యంగా రవాణాకు సంబంధించి కూడా ఆ రోజు సంబంధించి ద్విచక్ర వాహనాలను కూడా తిరుమలకు అనుమతించబోము. అదేవిధంగా చూసుకుంటే తిరుపతిలో ప్రధానంగా 7 ప్రాంతాల్లో కూడా ఇటు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ 7 ప్రాంతాల్లో కూడా ఈ తమ వాహనాలను పార్క్ చేసి అక్కడే ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఆ ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరుకొని ఈ గరుడు సేవను కూడా తిలకించాలనే విధంగా కూడా టీటీడీ ముందస్తు భాగంగా ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా కూడా భక్తులు టీటీడీ అధికారులు కూడా సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి అయితే కూడా చేస్తుంది. మొత్తానికి ఈ బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ చాలా పకడ్బందీగా కూడా సన్నాహాలు చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సెల్వం.